హల్లెలూయా. మరణాత. మీ అందరికీ దేవుని నామములో శుభాశీర్వాదములు. కండ్లు మూసుకుని రెండు చేతులు జోడించి దేవునికి నమస్కారం చేయొచ్చు. ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వాధికారము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, అతి శ్రేష్ఠుడువైన మా ప్రభువ, అతి పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రియుడువైన ప్రభువ, నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రికి వందనములు, కుమారునికి వందనములు, పరిశుద్ధాత్మ దేవునికి వందనములు. ఆది యందు, ఇప్పుడు, ఎల్లప్పుడూ, యుగయుగములు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. సర్వలోకమునకు దేవుడువైన, సర్వ అధికారము కలిగిన మా ప్రియ తండ్రి, పరలోకమందున్న మా దేవ, భూమి మీద మా మధ్యకు వచ్చుచున్న మా తండ్రి, మోషే ఉపవాస దిన కూడుకులు తండ్రి, 3వ దినమును బట్టి నీకు అనేక స్తోత్రములు, అనేక కృతజ్ఞతలు ప్రభువా. ఆనాటి కాలంలో మోషే ప్రవక్త ద్వారా మీరు అనేక అద్భుతాలు, సూచక్రియలను తండ్రి ఈ భూమి మీద జరిగించినట్లుగా అనేక ఆనవాళ్ళ సూచక్రియలు ప్రభువా బయలుపరిచిన మా తండ్రి, ఈ దినమున చూచుచున్న బిడ్డలు, వినుచున్న బిడ్డలు వారి హృదయాంతరంగములలో మరి దేవుని కొరకు ప్రభువా ప్రత్యేకమైన తీర్మానములు, సమర్పణ ఈ 40 దినములు మంచిగా దీక్షలో ఎదుగులాగున ఆశీర్వదించి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని వారికి వారి కుటుంబములకు సదాకాలము తోడేండును. మీ మాటలు వారిలో భద్రపరిచి మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని యేసునామమున ఆమేన్. నీ నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచబడి క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని శుభనామంలో దైవాశీస్సులు మీ అందరికీ. ప్రతిదినం ప్రభునామంలో మనం ఇలా కలుసుకుంటూ ఉన్నందుకు ఎంతగానో మేము ఆనందిస్తూ ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబాలలో మరి దేవుని వాక్యము ప్రతిదినం వస్తున్నందుకు మీరు కూడా ఆనందిస్తున్నారని మేము ఎంతగానో నమ్ముచూ ఉన్నాం. ఈ దినాల్లో ఆస్తి లేకపోయినా, అందరూ లేకపోయినా, నాన్న వాళ్ళు లేకపోయినా, ఎవరు లేకపోయినా బ్రతకగలము. కానీ దేవుడు కానీ లేకపోతే బ్రతకలేము అని వేల వేల ప్రజలు మరి దేవుని కోసం, ఆయన వాక్యం కోసము ఎంతో ఆరాటపడుతూ ఉన్నారు. అందుకే దేవుడు మనకి ఈ సంవత్సరం ఎలాగున మార్గం తెరవడం జరిగింది. మోషే ఉపవాస దినములలో ఈరోజు 3వ రోజు. తరువాత మీ అందరూ కూడా నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు కూడా చూచుచున్న బిడ్డలు, వింటున్న బిడ్డలు, తర్వాత మీ అందరూ 3వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకోవాలి. తర్వాత నిర్గమాకాండము 3వ అధ్యాయం తీసుకుందాం. దేవుడు భక్తుడైన మోషేకి కనబడి మోషే ద్వారా మరి అనేకమైన అద్భుతాలు చేయటానికి దేవుడు ప్రత్యక్షమైన విధానం మనకి నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. గొర్రెలు మేపుకుంటూ మందని కాస్తూ ఆ ప్రాంతంలో మోషే ఉన్నప్పుడు ఆ గొర్రె ఇటు అటు పరిగెడుతూ ఉండగా
ఆ గొర్రెని వెతుకుట కొరకని దేవుని పర్వతం అనబడిన చోటికి రావటం జరిగింది. ఆ చోటికి వచ్చినప్పుడు ఆ గొర్రె కోసమని ఆయన పైకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఒక గొప్ప దృశ్యం ఆయన కంటికి కనిపించింది. ఆ గొప్ప దృశ్యం ఏంటంటే, ఒక పొద ఉంది. ఆ పొదలో అగ్ని జ్వాలలు రేగుతూ ఉన్నాయి. అగ్ని మంటలు పైకి వస్తూ ఉన్నాయి. పొద కాలిపోవట్లేదు, కానీ అగ్ని మండుతూ ఉంది. ఏంటి వింత? అగ్ని కాలుతూ ఉంటే అక్కడ కట్టెలు కాలిపోవాలి కదా, ముళ్ళ పొదలు కాలిపోవాలి, కానీ ఏం కాలట్లేదు. పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. ఏంటి చిత్రం, ఏంటి విచిత్రం అని ఆయన చాలా ఆశ్చర్యపోయాడన్నమాట. అప్పటికి ఆయనకి 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎలా 40 సంవత్సరాల చరిత్ర ఉందంటే, తన మామగారి అయిన తన మామగారి మంద, అంటే ఈ అల్లుడు మాట, వాళ్ళ మామగారు మంద అంతా గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా 40 సంవత్సరాలు అయిన మందలను మేపుతూ ఉండగా చాలా అనుభవం ఉంది. అలాంటి అరణ్యాల్లో, కొండల్లో, మరి ఎన్నో ప్రాంతాలు మోషేకి తెలుసు. అంత క్రితం ఒక 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ 40 సంవత్సరాల చరిత్ర మహారాజు కుమారుడుగా అంతఃపురాల్లో, పెద్ద పెద్ద భవంతుల్లో, మరి ఎంతోమంది పనివాళ్ళ మధ్యలో చాలా ఆయనకు అనుభవం ఉంది. ఆస్తి ఏంటి, అవేజ్ ఏంటి, అనేకమైన సిరి సంపదల మధ్యలో, భోగభాగ్యాల మధ్యలో 40 సంవత్సరాలైనా పెరిగాడు రాజకుమారుడుగా. ఆ 40 సంవత్సరాల తరువాత మరొక 40 సంవత్సరాలు తన భార్య అయిన పుట్టింటి వారి యొక్క మందలు, గొర్రెల మందలు ఆ యొక్క అరణ్యములో మేపుకుంటూ అలా 40 సంవత్సరాలు ఆయనకి తెలుసు. ఈ 40 సంవత్సరాలు ఎండకి ఎండటం, వర్షానికి తడవటం, చలికి ఆగటం, ఇలా తన చాలా కష్టం కలిగిందన్నమాట. 40 సంవత్సరాలు ఆయన ఎలాంటి రాజకుమారుడుగా అడుగు కింద పెట్టకుండా జీవితం జీవించాడు. మరొక 40 సంవత్సరాలు ఆయన మరి ముళ్ళల్లో నడిచాడు, బండల మీద నడిచాడు. చాలా కష్టపడి ఆ 40 సంవత్సరాలు ఈ గొర్రెని మేపుతూ ఉన్నాడు. మేపుతున్నప్పుడు ఎన్నో ఆయన కనబడుతూ ఉన్నాయి, ఎన్నో అనుభవం ఆయనకు ఉంది. కానీ ఈ 3వ అధ్యాయంలో మనము చూసిన అనుభవం ఆయన ఎప్పుడూ పొందుకోలేదు. 3వ అధ్యాయంలో ఆయన చూసిన అనుభవము పెద్ద పెద్ద మంటలు, అగ్ని కనబడుతుంది. మనము ఈ యొక్క అగ్ని బైబిల్లో చూస్తున్నాం. అగ్ని జ్వాలలలో యెహోవా దూత కనబడెను, అంటే తండ్రి అనే దేవుని పేరట దేవదూత కనబడెను. ఏంటి వింతని చూస్తున్నాడు. అప్పుడు దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు ఆయనతో. ఏమని మాట్లాడుతున్నాడంటే, తానెవరో పరిచయం చేసుకుంటున్నాడు. అప్పటి వరకు హెబ్రీలు దేవుడు అంటూ తెలుసు, కానీ పలానా దేవుని పర్వతము అని పిలువబడుతుంది, ఆ పర్వతం మీద దేవుడు నివాసం చేస్తాడట అని చాలామంది ప్రజలు చెప్పుకునేవారు. ఆ పర్వతం మీద దేవుడు దిగుతాడట, అక్కడ నివాసం చేస్తాడట అని చెప్పుకోవటం వింటాం. అలా జరుగుతూ ఉండేది మాట. కానీ ఇప్పుడు ఈ భక్తుడు దేవునికి ఒక పాత్ర లాంటి వాడు. ఈ భక్తుడు దేవునికి ఒక పనిముట్టి, ఈ భక్తుడిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఎంతోమంది లక్షల లక్షల ప్రజలు హెబ్రీల్లో పుట్టారు. ఎంతో వాళ్ళకు అనుభవం ఉంది. ఎంతోమంది దేవా దేవా అని మొరపెడుతున్నారు. కానీ మోషే అనే భక్తుని మటుకు దేవుడు ప్రత్యేకంగా ఈ లోకంలో పుట్టించాడు. మనం తెలుసుకోవాలన్నమాట మోషే చరిత్ర. మనం తెలుసుకుంటే బలమైన విశ్వాసం వస్తుంది. ఒక మానవుడి దేవుడు ఇంత శక్తితో పుట్టించగలడా? ఒక మానవుడి దేవుడు విశ్వంలో ఇన్ని అద్భుతాలు చేయటానికి పుట్టించగలడా అని మన విశ్వాసం ఇంకా మనం బలపరుచుకోవాలి. ఈ అగ్ని మంటలు వస్తున్న సమయంలో దాన్ని చూస్తూ ఆ ప్రాంతంలో వెళ్ళటం జరిగింది. 2వ వచనంలో చూడండి, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండును, కానీ పొద కాలిపోలేదు. 3వ వచనము, అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి
ఈ వింత చూచెదనని అనుకునేను. దానిని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమ నుండి మోషే హుషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదమును నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఎంతో విచిత్ర 40 సంవత్సరాల్లో మరి అరణ్యంలో తిరిగినా, ఎన్నో చలిమంటలు వేసుకున్నా, ఎన్నో ప్రోగ్రామ్స్ అయినా తెలిసినా కూడా ఇలాంటి వింత తన జీవితంలో ఎప్పుడూ జరగలేదు. తనకు అప్పటికి 80 సంవత్సరాలు అన్నమాట. 80 సంవత్సరాల్లో ఎప్పుడూ అలాంటి సంగతి జరగలేదు. ఇప్పుడు మనకి కూడా ఒకవేళ కొందరికి 80 సంవత్సరాలు ఉండొచ్చు, కొందరికి 40 సంవత్సరాలు ఉండొచ్చు. ఎప్పుడైనా మనం చూసాము ఇలాంటి వింత? చూడలేదు ఈ లోకంలో. ఇప్పుడు ఇది ఒక పెద్ద వింత, ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్స్లో ప్రజలందరూ ఉన్నారు. శాంతి సమాధానం ఎక్కడా కూడా లేదు, నెమ్మది లేదు. ఎంతో వేదనతో ప్రజలున్న పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంత భయంకరం, లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా ఏం అంటుకుంటే, ఏం ముట్టుకుంటే ఏ ప్రమాదం అయిపోతామో, ఎవరి దగ్గర ఏ వైరస్ ఉందో అని గడగడ వణికిపోతున్న దినములు ఇవి. మన చరిత్రలో మనం చూడలేదు. 100 సంవత్సరాల లోపోళ్ళు ఎవరు కూడా చూడలేదు ఈ విషయాలు. ఇప్పుడు దీనికంటే కూడా గొప్ప విషయం ఏంటంటే, మోషే ఆ అగ్నిలో యెహోవా దేవదూత, అంటే యెహోవా పేరట ఉన్న దేవదూత అగ్ని జ్వాలల్లో దిగాడట. అప్పుడు మోషే ఆ దృశ్యాన్ని చూచి, అయ్యో పొద కాలిపోవట్లేదు, అగ్ని జ్వాలలు లేస్తున్నాయి అని ఆ తట్టు వెళ్ళినప్పుడు యెహోవా చూచెను. మనం ఇక్కడ వాక్యం చదువుకున్నాం, యెహోవా చూచెను అంటే ఎవరు చూశారు? దేవుడు చూచాడు ఆ భక్తుడిని. చూసారు ఎంత గొప్పతనం అంటే, ఆ భక్తుడు అలా రావటము, అక్కడ ప్రవేశించటము, ఇవన్నీ పైనుండి దేవుడు తన యొక్క ఏర్పాటుని ఆ భక్తుడి ద్వారా ఆ పర్వతం మీద అగ్ని జ్వాలల్లో కనబడి తన ఉద్దేశమును, తన కార్యమును తెలియపరచాలని దేవుడి ప్రణాళిక మాట. మనం కూడా కొన్ని సంవత్సరాలు ఎంత వెనక ఉన్నాము, కొన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాము, తర్వాత యెహోవా కన్నులు వచ్చినప్పుడు, యెహోవా చూపు నీ మీదకి వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్ష దర్శనం నీకు కలిగినప్పుడు నీవెంతో మార్పు చెందావు. అదే నువ్వు సాక్ష్యం ఇస్తావు. నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఎంత బాగుపడ్డాను, నేను ప్రభువుని నమ్ముకొని ఎంత బాగున్నాను, నాకు ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ఒకసారి అయినట్ట యేసుని నమ్ముకుని దేవుని యందు మంచి భయభక్తులతో నీతిగా నడుస్తూ దేవాలయ క్రమంగా వెళుతూ చాలా బాగా దేవుణ్ణి నమ్ముకున్నాడట. అప్పుడు ఆయన నమ్ముకోవటం బట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడట. అలా ఆయనకు ఒక వీధిలో షాపులన్నీ ఆయనకు వచ్చేసాయట. ఆ షాపులన్నిటికీ కూడా పేరు పెట్టుకుని ఎంతో దీవించబడి ఆయన ఎంతో దేవునికి వినియోగపడేవాడట. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఆయనకి ఇచ్చారట. ఆ నీతిమంతునికి గొప్ప దీవెన కలిగింది. మరి ఆయన దినాలన్నీ అయిపోయాయి, ఆయన రోజులన్నీ అయిపోయి ఆయన చనిపోయాడు. ఆయన కుమారుడు ఉన్నాడు, కానీ ఆయనకు భక్తి లేదు, ఆయన ప్రార్థన లేదు, ఆలయం లేదు, నీతి లేదు. అప్పుడు ఒక్కొక్కటి కూడా తన కాలంలో అమ్ముకుంటూ వచ్చాడట. అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఒక నీతిమంతుడు దేవాలయానికి వెళ్ళి ఎంత సంపాదించి ఆశీర్వాదం పొందుకున్నాడే, చూడు ఒక వ్యక్తి దేవుడు లేక అన్నీ పోగొట్టేసుకున్నాడే, లాస్ట్కి ఒక చిన్న వడ్డీ మిగిలిందట ఆయనకి, అన్నీ పోయాయట. చూసారా, ఈరోజు మన తల్లి తండ్రి దేవుడు మనకై ఉండాలి. మన దేవుడు మన పిల్లలకి, ఆ పిల్లల దేవుడు పిల్లలకి ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు, ప్రభు ఇచ్చే దీవెనలు, ఆయన ఎప్పటికప్పుడు ఆయన దీవెనలు, ఆయన మహిమ, ఆయనది ప్రియులారా మనం పొందుకుంటూ ఉంటాం. ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం నడుస్తున్నామో దేవుళ్ళు ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం నడుస్తున్నామో దేవుళ్ళు అదే మన కుటుంబానికి ఆశీర్వాదం. చూడండి, ఒక నీతిమంతుడు ఉంటే ఆ కుటుంబం ఎంత వరదెళ్ళిందో, ఒక నీతిమంతుడు ఉంటే దేవుడు పైనుండి ఎంత ఆశీర్వదించాడో. అందుకే మనం తెలుసుకోవాలి, మా అమ్మ వాళ్ళ దీవెన వస్తుందా, మా నాన్న వాళ్ళ దీవెన వస్తుందా, మా ఇంటిలో ఎవరు లేకపోతే మా అక్క నమ్ముకుందా, మా చెల్లి నమ్ముకుందా, వారి వల్ల యేసు ప్రభువుని తెలుసుకుంటున్నామా, మాకు నీతి కావాలి, దేవుడు కావాలని అడగాలి. హల్లెలూయా. మనం ఈ వాక్యానికి వెళ్దాం. నిర్గమాకాండంలో
ఈ మాటను మనం చూస్తే యెహోవా మోషే ఆ మంటల తట్టు రావటము యెహోవా చూచెను. ఎంత అద్భుతమైన కార్యం. థ్యాంక్ యూ, హల్లెలూయా. దేవుడు ఆ భక్తుని చూచిన వెంటనే అది ఏ భూమి? పరిశుద్ధ భూమి అయ్యిందట. ఆ దేవుడు అక్కడ దిగినప్పుడు పరిశుద్ధ భూమి అయ్యింది. అప్పుడు దానిని యెహోవా చూచెను కాబట్టి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడట. ఎంత లోపడ్డాడో చూడండి. ఇంకా ఎవరో పిలిచారని ఎత్తుక్కోలేదు. ఏదో అగ్ని పొదలో దేవుని శక్తి ఉంది, ఏదో అగ్ని పొదలో దేవుని మహిమ ఉంది. ఆ మహిమ దగ్గరికి నేను వచ్చాను, ఆ శక్తి దగ్గరికి నేను వచ్చాను కాబట్టి నన్ను పిలిచిన వాడు దేవుడే. ఈరోజు విశ్వాస జీవితంలో నీవు ప్రభువుని నమ్ముకొని బాప్టిస్ట్ అయి నీ కుటుంబం ఉండి దేవుని దగ్గర ఏదో వచ్చున్నారంటే ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు నిన్ను. లేకపోతే నీవు వస్తావా? ప్రభు దగ్గర రావడానికి మనకు అవకాశం ఉంటుందా? దేవుడు పిలిచాడు. ఇక్కడ మోషేని దేవుడు పిలిచాడట. తన పేరు పెట్టి పిలిచాడు దేవుడు. మోషే మోషే అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని లొంగాడట. ఈరోజు దైవజన్మ దేవుని మాటకి చిత్తం ప్రభువా అనే ప్రతి ఒక్కరికి కూడా ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. హల్లెలూయా. చిత్తమండి. మోషే సమూయేలు ఏమన్నాడు? అర్ధరాత్రి సమయంలో ఆయనకి పిలుపునిపడుతుంది. సమూయేలు సమూయేలు అని తెలియదు, చిన్న బాలుడు మాట. ఆ చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు దేవాలయానికి ఇచ్చింది. వాళ్ళు విడిచిన వెంటనే దేవాలయానికి ఇచ్చింది ఆ బిడ్డని. దేవాలయంలోనే పరిచర్య చేస్తూ ఉండేవాడు. తొడవటము, కడగటము, క్లాత్ పెట్టుకోవటము, ఏలికి అన్ని దగ్గర ఉండి పరిచర్య చేసేవాడట. అలాంటి స్థితిలో ఆ చిన్న వయసులో దైవజనుడికి లోబడేవాడట. అర్ధరాత్రి సమయంలో కూడా యెహోవా మందిరం దగ్గర పడుకునేవాడట ఆ అబ్బాయి. అర్ధరాత్రి సమయంలో కూడా ఏలి పిలవగానే చిత్తమండి అని చేతులు కట్టుకుని వచ్చేవాడట. అంత చిన్న బాలుడైనా ఎంత వినయమో చూడండి, ఎంత విధేయతో. ఆనాటి కాలంలో శిలోహులో దేవుని మాట వినబట్టలేదు, శిలోహులో దేవుని ప్రత్యక్షత కనబట్టలేదు. ప్రజలు ఆశతో ఉన్నారు, అయ్యో దేవుడు ఏ వర్తమానం ఇస్తాడు, అయ్యో దేవుడు ఏం మాట్లాడతాడు. కానీ దేవుడు మాట్లాడటం మానేశాడు. ఇంకా అందరూ వేదన పడిపోతున్నారు. అయ్యో ఏలీ ప్రవక్తతో దేవుడు మాట్లాడేవాడే మాట్లాడటం మానేశాడు అయ్యో అని ఎంతో దుఃఖంతో ఉన్నారు. ఏంటంటే దేవుని మాట అన్నిటికంటే ఎంతో విలువైందిగా అక్కడ ప్రజలు, శిలోహు ప్రజలు కరువైపోయిందట దేవుని మాట వాళ్ళకి. అప్పుడు ఆ పరిస్థితిలో దేవుడు చిన్నవాడిగా ఉన్న సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు మాట. దేవుడు తల్లి కడుపులో ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ప్రవక్తలు ఉన్నా, అక్కడ దైవజనులు ఉన్నా, దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేసుకున్నాడు మాట. అందుకే అర్ధరాత్రి సమయంలో పిలుస్తూ ఉంటే ఆయనకి ఎప్పుడు ఉండే అలవాటు ఏంటంటే, అంత చిన్న వయసులో ఆ రాత్రిపూట మనం పిలిచినప్పుడు ఎవరు కూడా పలకరు. కానీ ఆ చిన్న బాలుడు వెంటనే చిత్తమండి అని దగ్గరికి వచ్చాడట. నేను పిలవలేదు, మరలా వెళ్ళి పడుకున్నాడు. మరలా సమూయేలు చిత్తమండి అలా ముమ్మారు జరిగింది. ఆ తర్వాత ఏలీ గుర్తించాడు, ఈ బాలుణ్ణి దేవుడు దర్శించి దేవుడు పిలుస్తున్నాడు అని. అప్పుడు ఏలీ గ్రహించి, నీతో దేవుడు యెహోవా మాట్లాడుచున్నారు, నీ దాసుని నేను, నీవు నాకేమి సెలవిస్తావో సెలవివ్వండి తండ్రి అని అడుగు అని చెప్పి ఆ ప్రవక్తకి తెలియపరిచారన్నమాట. ఆ ప్రవక్త మాట ప్రకారముగా నీ దాసుడను నేను, నాకు సెలవివ్వండి అని అడిగాడట. ఎంత వినయమో చూడండి. అంత చిన్న వయసులో దేవుని వాక్కు ప్రత్యక్షత రావటం అంటే ఎంత అద్భుతమో చూడండి. ఈరోజు మనం పెద్దవాళ్ళమైనప్పటికీ దేవుని వాక్కు వస్తూ ఉంటే చిత్తమండి, సరే జరిగిస్తానండి అని ప్రభుకి మనము కూడా సమూయేలు వలె లోబడాలి. అలా లోబడినందుకే శిలోహులో దేవుని వాక్కు దిగింది. ఆ ప్రదేశం అంతటా బాలుడు ఎదిగే కొద్ది కూడా అభివృద్ధి కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మోషేని కూడా దేవుడు దర్శించుకున్నాడు. ఆయన దర్శించుకుని ఆయన వేపు తిరిగి మోషే మోషే అని పిలిచినప్పుడు ఎంత అద్భుతం అంటే వెంటనే శరీరం అంతా కూడా వణికిందన్నమాట ఆయనకి. అంటే దేవుడు అంటే ఆతృతైన ప్రేమ ఆయనలో ఉంది. అయ్యో నా ఇబ్రాయిల్ని నేను కాపాడుకోవాలి, నా జాతిని నేను కాపాడుకోవాలి,
నా దేవుడు జనాంగాన్ని కాపాడుకోవాలి. ఆ దేవుడు కనబడతాడట, మాట్లాడతాడట. ఎవరితో కనబడతాడో, ఎవరితో మాట్లాడతాడో ఎవరికి కనబడట్లేదు, ఎవరికి మాట్లాడట్లేదు. కానీ ఇతనికి ఆ యొక్క పర్వతం మీద అగ్నిపదంలో కనబడుచు తన పేరు పెట్టి పిలిచినప్పుడు షాక్ అయ్యాడనమాట. ఎంత అద్భుతమా అని ఆశ్చర్యపోయాడు. చూడండి, దేవుడు అంటే ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. దేవుడి మీద ఎంతో ఆయన ఆనుకుని, ఏదో ఒక రోజున దేవుడు కనబడకపోతాడా, నా ప్రజలు నేను విడిపించకపోతానా, బాధల కష్టాల నుంచి నేను తప్పించకపోతానా అని చాలా ఆతృత, ఆశ ఆయనలో ఉన్నాయి. చూడండి, ఆశ గల ప్రాణమును తృప్తిపరచును. 80 సంవత్సరాలు అనుకున్నాడా? మన ప్రియమైన దేవదాసే గారిని దేవుడు పిలిచేటప్పటికి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ మహానుభావుడు ఆ దేవదాసే ఒక మాట పలికారట, మోషే చేతిలో ఉన్న కర్ర ఎంతో అద్భుత శక్తి కలిగిన కర్రది. పడేస్తే పామైంది, ముట్టుకుంటే కర్ర అయింది. ఈ మోషే ఉపవాస ప్రార్థనలో కూడా ఆత్మీయ శక్తిని ఎంతో మీరు పొందుకుంటారు. దినదినము భక్తి శ్రద్ధలతో మీరు మీ కుటుంబము కూడా ఈ వాక్యాలు వినాలి. చక్కగా ఫ్యామిలీ అంతా కూడా ఈ మాటలు వినాలి. అప్పుడు యెహోవా ఆయన పిలిచినప్పుడు అందుకు ఆయన చెప్పాడన్నమాట, దగ్గరికి రావద్దు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువము అని దేవుడే స్వయముగా ఆయనతో మాట్లాడారు. ఎలాంటి అనుభవం చూస్తే కొండలు పిండి అయిపోతాయి, దేవుడు మాట్లాడితే పర్వతాలు తొలగిపోతాయి, దేవుడు మాట్లాడితే సూచకమైన క్రియలు జరుగుతాయి, దేవుడు మాట్లాడితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దాన్ని ఎవరైనా ఆప్ చేయగలరా? ఆప్ చేయలేరు. దేవుడి కార్యాలు ఎవరైనా ఆప్ చేయగలరా? ఆప్ చేయలేరు. అందుకే ఒక వ్యక్తితో దేవుని సంకల్పము, ఎంత పెద్ద సంకల్పం ఉందా? ఒక వ్యక్తితో దేవుని యొక్క కార్యము ఎంత బలమైన కార్యం ఉందా అని మన జీవిత కాలంలో ఒక గొప్ప సాక్ష్యాలు మాట ఇవి. ఈనాటి కాలంలో ప్రియులారా, మనకి సదుపాయాలు ఉంటున్నాయి, మనం వెళ్ళగలుగుతున్న వాహనములు ఉంటున్నాయి. ఆనాటి కాలంలో అరణ్యం వెంబడి దేవుడు చెప్పిన కార్యములను బట్టి వాళ్ళు నడుస్తూ ఉండేవారు, వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఎంతో ప్రియులారా, ఆ దినములలో దేవుని యొక్క శాసనములను వీటన్నిటినీ కూడా సదుపాయం లేని దినాల్లో కూడా దేవుని మాట కొరకు బహు కష్టపడి దేవుని ఉద్దేశములను ఈనాటి కాలములో భూమి మీద నా సువార్తకు నీవు వినియోగపడతావని మోషేతో దేవుడు చెప్పాడు. అలాగే మోషే దేవునికి వినియోగపడ్డాడు. బిడ్డ, నేనే వినియోగపడతానని నీవు అనుకుంటున్నావేమో. దేవునికి వినియోగపడటము, ఆయన పేరట ఒక పని నువ్వు చేస్తే అది దేవునికి నీ వినియోగపడటమే. హల్లెలూయా. దేవుడు ఆయనతో అలా చెప్పిన తర్వాత 6వ వచనములో, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మొదటిగా ఏమన్నాడు? నీ తండ్రికి నేను దేవుడను, అంటే హెబ్రీల దేవుడు. నిన్ను కన్నాడే మీ నాన్నకి నేను దేవుడు. ఇంకా మీ నాన్నకంటే పెద్దవాడు అబ్రహాముకు దేవుడను, ఇస్సాకుకు దేవుడను, యాకోబుకు దేవుడను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు దీవించును. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు దీవించును. తకదిమి తక్కజను తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజ నేటి నుండి నిన్ను ఆశీర్వదింతును, లెక్కలేని మేలులతో నింపెదను. నేటి నుండి నిన్ను ఆశీర్వదింతును, లెక్కలేని మేలులతో నింపెదను. హల్లెలూయా. దేవుడు ఆయనకి పరిచయం చేసుకున్నాడు. మనం పరిచయం చేస్తాం చూడండి, వీళ్ళ అమ్మ, వీళ్ళ మా నాన్న, లేకపోతే మా చుట్టాలండి అని చూపిస్తాం, పరిచయం చేస్తాం. ఇక్కడ దేవుడే అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని పరిచయం చేస్తున్నాడు. తెలియదు కదా, అబ్రహాముకి ఎంత మహిమ ఇచ్చాడు దేవుడు, ఇస్సాక్కి ఎంత మహిమ ఇచ్చాడు,
యాకోబుకి ఎంత మహిమ ఇచ్చాడో మరి మోషేకి తెలియదు. ఎందుకంటే 70 మందిగా వచ్చిన యాకోబు సంతానము మనము ఐగుప్తులో చూస్తే అనేక లక్షలు అయిపోయింది. స్త్రీలు పిల్లలు కూడా కాకుండా 20 లక్షల పైన అయిపోయారు పురుషులైన వారే. చూడండి ఎన్ని లక్షలు ప్రజలయ్యారో, ఎంత విస్తారంగా దేవుడు దీవించాడో తాను అందుకనే తెలియపరుచుకుంటున్నాడు. అసలు నేను ఎవరిని బట్టి మిమ్మల్ని పుట్టించాను, ఎవరిని బట్టి మీ జాతి ఏర్పడింది, అసలు మీరు ఎలా వచ్చారు అనేది అబ్రాహాము ఇస్సాకు యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారు నాకు ప్రత్యేకమైన సంతానము, వాళ్ళను అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించాను. ఒకే ఒక కుమారుడు ఇస్సాకును బహుగా నేను దీవించాను. ఆయన కుమారుడు యాకోబు, ఆ యాకోబులోంచే 12 మందిని బయటికి తీసుకొచ్చి నా వంశము నిలిచినట్లుగా, నా గోత్రము నిలిచినట్లుగా నేను పునాది వేసుకున్నాను అని గొప్ప దేవుడు ఆయనతో చెప్తూ ఉన్నాడు. ఈ రోజున బిడ్డలారా, మీకోసం ఎవరికైనా కనబడి చెప్పాలి, మీ అమ్మ యేసుని నమ్ముకుంది, మీ అమ్మ దేవుడు నేను, మీ తాత ప్రభుని నమ్ముకున్నాడు, జాగ్రత్త సుమా అని మనకి వార్నింగ్ ఇవ్వాలి దేవుడు కనబడి. ఇదిగో ఫలానా మీ వాళ్ళు నమ్ముకున్నారు, ఆ దేవుడు నేనే. చూడండి, అబ్రాహాము విషయంలో అబీమెలెకు ప్రత్యక్షమై దేవుడు వార్నింగ్ ఇస్తాడు, జాగ్రత్త సుమా, ఆయన భార్య నువ్వు ముట్టలేదు కాబట్టి నువ్వు బ్రతికావు, ఆయన ఒక గొప్ప ప్రవక్త, ఆయన నా స్వరం వినే వ్యక్తి, ఆయన భార్య నువ్వు ముట్టలేదు కాబట్టి నువ్వు బ్రతికావు, నువ్వు రాజు అయినా కూడా బ్రతికే ప్రసక్తి నీకు లేదు. అమ్మో అంత ఆశీర్వదింపబడిన వ్యక్తి అని చెప్పి అబ్రహాము ముట్టుకున్న వస్తువులన్నీ అబ్రహాముకి ఇచ్చేసాడట. అబీమెలెకు వస్తువులను ఇచ్చేసాడట, గాడిదల్ని ఇచ్చాడట, ఎన్నో ఇచ్చాడట, ఆస్తినిచ్చి పంపించేసాడట తన భార్యనిచ్చి. అమ్మో అమ్మో వాళ్ళ దేవుడు నాకు కనిపించాడు అని అబీమెలెకు వణికిపోయాడట. మహారాజు అయినప్పటికీ, ఆయన దగ్గర కొన్ని లక్షల ప్రజలు ఉన్నప్పటికీ, కొన్ని కోట్ల ప్రజలు దేశమంతటి మీదకి ఆయన అధికారి అయినప్పటికీ అబ్రాహాము విషయంలో వణికిపోయాడట. ఆయన వణికిపోయి దడదడలాడిపోయాడట. నీ దేవుడు కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. అబ్రాహాముకి పేరును బట్టి దీవించాడట. అబ్రాహాము దేవుడా అంటే దేవుడు వచ్చేవాడట, ఇస్సాకు దేవుడా అంటే దేవుడు వచ్చేవాడట, యాకోబు దేవుడా అంటే దేవుడు వచ్చేవాడట. అంటే వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? ఆశీర్వాదము. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే నీ పేరు నేను ఆశీర్వదిస్తున్నానన్నాడు. ఎవరితోని? అబ్రహాముతో దేవుడు. నిన్ను దూషిస్తే దూషిస్తాను, నిన్ను శపిస్తే శపిస్తాను, నిన్ను కానీ ఎవరైనా ఆశీర్వదిస్తే వాళ్ళని అత్యధికంగా ఆశీర్వదిస్తాను. చూడండి ఎలాంటి గొప్ప వాగ్దానములు. 12వ అధ్యాయంలో 5 రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడో ఆ మోషే కనబడిన దేవుడు తనంతటి తానే ఆ యొక్క చక్కటి స్థితిని ఆయనకి వివరిస్తూ ఉన్నాడు. ఆ మాటను మనం చూచి, ఆ మాట చెప్పగానే మోషే ఏం చేశాడట? తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. భయపడిపోయాడట. ముఖానికి వెంటనే ముసుగు వేసుకుని ఆ మంటలు వస్తున్న చోట, ఆ దేవుడు తనతో మాట్లాడుతున్న చోట వణికిపోయి భయభక్తులు కలిగి అలాగ ఉండిపోయి ఆ ముఖానికి క్లాత్ కప్పుకొని అతని వైపు చూడలేకపోయాడట. అమ్మో, అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడని మా పితరులందరూ చెప్తారే, చాలా గొప్ప దేవుడట, మాట్లాడే దేవుడట, ఎంత గొప్ప దేవుడు ఈ రోజు నా ముందు దిగాడా అని చెప్పి అంత వణికిపోయాడట. అందుకే దేవుడు ఆయనకి పూర్ణ ప్రవక్త అని పేరు పెట్టాడు. దేవుడికి మనం ఏం చేయాలి? వణకాలి. ఆయన సన్నిధికి మనం ఏం చేయాలి? వణకాలి. ఈ రోజుల్లో చాలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ప్రజలు. ఏమ్మా ఇంటింటికి పాస్టర్ రావాలి కదా, కష్టంలో ఉంటే ప్రార్థన చేయాలి కదమ్మా, ఇలాగ ఎన్ని పేర్లు. కానీ ఇది ఎంత ఆందోళనకరమైన పరిస్థితి. విశ్వాసులకి దెబ్బే. కొంతమంది పాస్టర్లకి ఇప్పటికీ కరోనా వైరస్ వచ్చేసింది. ఇదే జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల్లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది పాస్టర్లకి. ఒకవేళ పాస్టర్లు ఏమైనా దెబ్బ అయితే అంతమంది దెబ్బ అయిపోతారు, సంఘం అంతా దెబ్బ అయిపోతారు. ఒకవేళ ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి ఆయన చేయిపెట్టి ప్రార్థన చేస్తాడంటే ఆ విశ్వాస కుటుంబానికి వచ్చేసిందంటే ఇది తిరిగి సమయమా? ఒక అభిషేకం ఉంటే చాలని అడగాలి. దేవుడు దిగాడు, ఆయన ఉన్నారు అని మనం నోటితో చెప్పుకోవటం కాదు, హృదయమందు విశ్వసించాలి. అలాంటి మాటలైనా మాట్లాడితే మీరు వెంటనే నోటి మీద పేట వేయాలి వాళ్ళకి. అలా మాట్లాడకండి అమ్మా, అభిషేకం వల్ల మేము బ్రతుకుతాం,
1000 సంవత్సరాల మందిరానికి వెళ్ళి కూర్చోపోయినా అంత స్థితి మా గుండెల్లో ఉందని మీరు చెప్పాలి. అప్పుడే యేసు ప్రభుకి నీ ద్వారా మహిమ వస్తుందండి. గడ్డు పలుకులా నోళ్ళు గట్టియున్నావు, గడ్డు పలుకులా నోళ్ళు గట్టియున్నావు. ఎప్పుడు కూడా ప్రియులారా గడ్డు పలుకుల నోళ్ళు కట్టివేయబడాలి. ఇలాంటి కరోనా వైరస్ దినాల్లో గడ్డు పలుకులు పలుకుతూ ఉంటారట. అలా పలకూడదు. విశ్వాసముతో ఉండాలి, నమ్మికతో ఉండాలి, ఆధారపడాలి దేవుడి మీద. మన యొక్క సవాసానికి వచ్చే బిడ్డలు ఇతర దేశాల్లో కూడా చాలామంది బిడ్డలు ఉన్నారు. వారి ఉద్యోగాలు పనిపాటుల కొరకు వెళ్ళిపోయిన వారు. ఒక్కరికి కరోనా వైరస్ రాలేదు. చప్పట్లు కొట్టి నా దేవుని మహిమపరచండి. విదేశాల వరకు కూడా ఈ అభిషేకం ఉందా? ఈరోజు ప్రియులారా మనము విని సంతోషించి ఉత్సహించాలి. ఈ కాలంలో ఈ దినములో ఏ రీతిగా అయినా కూడా ప్రభు నామానికి మనం మహిమ తేవాలి. అంత కాపాడే దేవుడు ఉన్నాడే, అంత సహాయం చేసే దేవుడు ఉన్నాడే, ఎంత మేలు చేస్తున్నాడు. ఒకవేళ నీ పరిస్థితి బాగోక, నీ టైం బాగోక, నీకు ఆ జబ్బు వచ్చింది అనుకోండి, అప్పుడు దేవుడు లేడని నువ్వు అనుకోకూడదు. ఆ జబ్బు నుండి కూడా దేవుడు నన్ను కాపాడుతాడని నువ్వు అనుకోవాలి. చేపలు కొట్టి దేవుడు నామాన్ని మహిమ. ఆ జబ్బు నుండి కూడా నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. అలాంటి అభిషేకం క్రింద నేను ఉన్నానని నువ్వు అనాలి. కానీ దేవుని యందు నిరాశ మాటలు కానీ, నిట్టూర్చు మాటలు కానీ మాట్లాడే దినాలు కాదు. ఇది అంటు జబ్బు. వైరస్ అంటే అంటు వ్యాధి. అందుకు ప్రియులారా దేవుడు బైబిల్ గ్రంథంలో రాస్తున్నాయి. అవి ఇప్పుడు ఈ దినాల్లో జరుగుతున్నాయి. దేవుడికి నువ్వు అడ్డెళ్ళగలవా? పేరు పెట్టగలవా? రోడ్ల మీద తిరగండి లేదా రోడ్ల మీదకి వెళ్ళండి అని చెప్పాడా? లేదే. కాబట్టి మనం ఇలాంటి సమయాలలో దేవుని శోధించకూడదు. ఎందుకు ఇలా జబ్బు వచ్చింది, లేకపోతే ఎందుకు ఇలా అని అనకూడదు. దేవుడు తను కాపాడుతూ ఉంటాడు. అంటే నేను మీకు చెప్తున్నాను, ఎక్కువ విస్తరిస్తున్నాయి కాబట్టి, ఎక్కువ అంటుకుంటున్నాయి కాబట్టి ముందుగా నేను మీకు చెప్తున్నాను. ఆయన హెబ్రీల దేవుడు. హెబ్రీల్ని ఎలా కాపాడాడో అక్కడ ప్రియులారా ఐగుప్తీల మధ్యలో అలా మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతారు. మీ విశ్వాసం చెక్కు చెదరకూడదు, మీ భక్తి చెక్కు చెదరకూడదు. ఎప్పుడూ కూడా కావలసినంత మోతాదు నీ లోపల ఉండాలి. దైవికమైన మహాశక్తి నీలో ఉండాలి. వెంటనే నువ్వు ఇతరులే చెప్పగల శక్తి నీలో ఉండాలి. అలా మాట్లాడుకునే వాళ్ళ మాటలు ఆపు చేయడానికి నీలో శక్తి ఉండాలి. ఎందుకంటే సూచక్రియలు చూస్తాం, మనము మహత్య కార్యములు చూస్తాం, అద్భుత కార్యములు మనము చూస్తాం. ఎన్నో కార్యములు మన కన్నులు చూచాయి. ఎన్నో ప్రియులారా పరిస్థితులు మన కన్నులు చూచాయి. మనం ఎరగని వాళ్ళం కాదు, మనం తెలియని వాళ్ళము కాదు. మన కన్నులు ఎదిటే ఎన్ని సర్పాలు తలలు దించుకెళ్ళిపోయాయి, ఎన్ని పాములు కుట్టకుండా వెళ్ళిపోయాయి. ఎక్కడ ఇలాంటి అద్భుతాలు బిడ్డలారా? మనకి ధనం కావాలంటే ధనం దొరికేలా చేశాడు, బంగారం కావాలంటే బంగారం దొరికేలా చేశాడు. పేదవాళ్ళని ఒక గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. ఆ స్థితిలన్నీ జ్ఞాపకం చేసుకోండి. 2 నెలల కృప కొరకు 1 సంవత్సరం వాక్యం చెప్పినప్పుడు మీకు బంగారాలు దొరికితే వెళ్ళండి అంటే రోడ్ల మీద దొరికాయి, వెంట మీద దొరికాయి. ఎంత శక్తి ఉంటే మీకు అలా జరుగుద్ది. కృప కొరకు మనం పాత చర్చిలో ఉన్నప్పుడు 2 నెలలు వాక్యం చెప్పాక విశ్వాసం పట్ల జరిగాయి. ఎలాంటి అద్భుతాలు! మీకు ఏం కావాలో ఆనాటికి దేవుడు అది పంపించాడు. ఎలా మనం మర్చిపోగలము? ప్రజలు అంటున్నారని దేవుడు మనం అనగలమా? ప్రజలు అనుకుంటారు, వినుకుంటారు. కానీ సంఘము లోకముతో కలిసిపోకూడదు. నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రాహాము ఎంత శక్తి ఉంది, ఇస్సాకు పేరు ఎంత శక్తి ఉంది. యాకోబు వారిని పిలిచినప్పుడు దేవుడు ఎంత ప్రత్యక్షమవుతాడో అదే విషయాన్ని ఆ దేవుడు చెప్పగానే ముఖాన్ని ముసుగు వేసుకుని వంగిపోయి భయభక్తులు చూపించాడట భక్తుడు. ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలోనే కూర్చున్నాము బిడ్డలారా. దేవాలయంలో కలుసుకోలేనప్పటికీ కూడా మనమంతా భయభక్తులతో దేవునికి వంగిపోవాలి. నా జీవితం ప్రభువా, ఎప్పుడు వరకు నేను ఈ లోకములో జీవిస్తాను, ఎప్పుడు వరకు నేను బ్రతుకుతాను, నీకు తప్ప ఎవరికి తెలియదు ప్రభువా. నేను వినియోగపడే బిడ్డగా, నేను తండ్రి నీకు ఇష్టమైన బిడ్డగా నాకు సహాయం చేయ తండ్రి అని మనం ఈ దినాలలో పూర్తి దేవుడి మీద ఆధారపడే దినాలు వచ్చాయి.
చాలా కంప్లీట్గా యేసు ప్రభువారి విషయంలో మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయే దినాలు ఇవి. ఎంత లాస్ట్ దినాల్లో మనకి ప్రకృతే తెలియపరుస్తుంది, ఈ భూమి మీద జరిగేవి తెలియపరుస్తున్నాయి. ఒక దేశమా, రెండు దేశాలా, ఒక ప్రాంతమా, రెండు ప్రాంతాల, ఆల్మోస్ట్ భూగోళం అంతా కూడా ఎలాంటి పరిస్థితి ఉందో బిడ్డ, భూగోళం అంతా కూడా ఎంత వేదనతో ఉన్నారో అది మనకి తెలియదు. కానీ ఆ జబ్బు వచ్చిన వాళ్ళు ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు, హాస్పిటల్లో ఉన్నవారు ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు, ప్రాణాలు తెగించి డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎంతోమంది డాక్టర్లకి జబ్బులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకి జబ్బులు వస్తున్నాయి. దైవజన్మ, ఈ దినములలో, నీ దినములలో యేసు వస్తున్నాడంటే, నీ దినములలో తండ్రి ప్రత్యక్షం అవుతాడంటే అది మన కన్నులకు ఎంతో ఆనందం. ఎందుకంటే మనం అన్నిటికంటే కూడా దేవుణ్ణే నమ్ముకున్నాం. ఎప్పుడూ దేవుడా 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 అని అంత ప్రాధాన్యత, అంత నీకు ఇల్లు బాగున్నా, నీకు అన్ని సదుపాయాలు బాగున్నా, దేవుడా దేవుడా అని అన్ని గంటలు దేవుడి దగ్గర కూర్చున్నావే, అన్ని గంటలు ప్రభు దగ్గర ఉపవాసంలో ఉన్నావే, అన్ని గంటలు నా దేవుడా అన్నావే. నా దేవుడు మర్చిపోడని నేను నీకు తెలియపరుస్తున్నాను. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు బిడ్డ. నీ మనస్సులో వేదన ఉంది, నీ మనసులో తెలియని భయం ఉంది, కానీ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నా చేయి నిన్ను విడిచిపెట్టను. ఆ ఫుల్ హ్యాండ్ అభిషేకము ఇచ్చుట కొరకే దేవుడు మనకి దిగాడు, దిగి తన పునాదిని వేసుకున్నాడు. నేను తండ్రిని, నేను కుమారుణ్ణి, నేను పరిశుద్ధాత్మ తండ్రిని అని దిగారు ఆయన దిగినందుకు మనం ఎంత వంగాలి? అబ్రాహాము ఎంత, మోషే ఎంత వంగాడు? మోషే ఆ పేర్లు చెప్పగానే ఎంత ఐసైపోయాడో, ఎంత ఆకర్షణభరితుడైపోయాడో, తన సుఖమంతా మర్చిపోయాడు, తన స్థితి అంతా మర్చిపోయాడు. తన భార్య బిడ్డలు కూడా కింద ఉన్నారు, ఆయన పర్వతం మీద ఉన్నాడు. దిగేసరికట ఆయన మహిమతో దిగుతున్నాడట. దేవుడితో మాట్లాడి దిగినప్పుడు మహిమతో, రోజు నా భర్త ముఖం అన్నట్టు లేదు. అయ్యో ఎంత గొప్పతనము, ఎంత మహిమ! అయ్యో అక్కడ చెట్లు ఉన్నాయి, కొండ ఉంది, పర్వతం ఉంది, కానీ దేవుడి మహిమ ఎప్పుడు దిగిందో అప్పుడే ఆయన స్థితి అంతా మారిపోయింది. బిడ్డ, నువ్వు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవునితో సవాసము చేసినప్పుడు, దేవుడి స్వరం విన్నప్పుడు నీకు మేలే, నీకు కీడు రాదు. నువ్వు భయపడకు, హల్లెలూయా, నువ్వు భయపడకు, నువ్వు అధైర్యపడకు. ప్రభు ఒక్క మాట సెలవిస్తే ఆ రాళ్ళు ఆయన మాటలు వింటాయి, ఆ చెట్లు ఆయన మాట వింటాయి, సముద్రం ఆయన మాట వింటుంది, కొండలు ఆయన మాట వింటాయి, పర్వతాలు ఆయన మాట వింటాయి. గజ గజ వణికిపోతాయి, ప్రభు సన్నిధికి అవి వణికిపోతాయి. ఒక మానవుడు వణకలేకపోతున్నాడు, కానీ అవి వణికిపోతాయి. ఈ రోజున ప్రియజనమా, దేవుని సన్నిధి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆవరిస్తుంది. హల్లెలూయా. మీ చిన్నారులు, మీ యవన బిడ్డలు, మీరు కూడా చక్కగా ప్రభువులో బైబిల్ చదువుకుని, ప్రార్థన చేసుకుని, పాటలు పాడుకుని 3 గంటల సేపే ఉపవాసం, ఎక్కువ నేను చెప్పలేదు, 3 గంటల ఉపవాసము 3 గంటలు చేస్తే సరిపోతుంది. మిగతా సమయం మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, మామూలుగా తినవచ్చు. ఆ ప్రభువులో దైవికమైన వరఫలముల చేత అద్భుత శక్తి అయిన దేవుడు ఈరోజు ఇదే మాట్లాడతానని దేవుడు చెప్తున్నాడండి, వేరే వాక్యములు కాదు, ఇదే మాట్లాడాలి. హల్లెలూయా. సరే తండ్రి, ఇదే మాట్లాడంటే మీతో స్వయముగా మాట్లాడుచున్న దేవుడు. అంత ఆ భక్తుడు ఎంత వణికాడో చూడండి. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తిలోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనుల్లో తమను కష్టపెట్టు వారు పెట్టిన మొర్రను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 7వ వచనములో దేవుడు మాట్లాడుతున్న మాట, ఐగుప్తిలోనున్న నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచి తిని. ఐగుప్తిలో ఉన్న తన ప్రజలు బాధను చూచినవాడు నీ కుటుంబ బాధను చూచెను, లేకపోతే నీ వ్యక్తిగతంగా నీ గుండెలో ఏముందో ఆ బాధ చూచెను. అంతేక నీకు ప్రవచనంగా నువ్వు నమ్మాలి. బాధను చూస్తే ఏమవుతుంది? బాధపోద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్తాము,
డాక్టర్ చూస్తాడు. అప్పుడేమవుతుంది, రోగం బాగుపడుతుంది, తగిన మందు ఇచ్చాడంట. ఇక్కడ పరమ వైద్యుడి దగ్గర కూడా, పరమ తండ్రి కూడా అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలట ఆయన బాధలో ఉండగా నిశ్చయముగా వారి మీద ఆయన చూపెళ్ళిందట. చాలా అధిక బాధలో, దాసత్వములో, చాలా కఠిన బాధలో ఉండగా యెహోవా వారిని చూచెను. బాధలన్నీ కూడా నిశ్చయముగా నేను చూచాను. మోషేతో చెప్తున్నాడు, బాధలన్నీ నిశ్చయముగా నేను చూచాను. వాళ్ళు పడుతున్న కష్టమంతా నేను చూచాను. వారు నాకు మొర్ర పెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన నేను విన్నాను. చూడండి, 430 సంవత్సరాల తర్వాత దేవుడు విన్నాడట. అబ్రాహాముతో ఆదికాండం 15వ అధ్యాయంలోనే చెప్తూ ఉంటాడు, నీ జనాంగం పరాయి దేశంలో వారు బానిసలుగా పడి ఉంటారు. 430 సంవత్సరాలు, 4 తరాల తర్వాత అప్పుడు నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడు చెప్పాడు. అదే మాటను మనం చూస్తే ఇక్కడ, నేను వారి బాధను నిశ్చయముగా చూచాను, వారి వేదన నేను నిశ్చయముగా చూచాను. దేవుడు కన్నులొచ్చి ఆ బాధ, ఆ వేదన, ఆ పరిస్థితి అంతా చూచేయట. అందుకే నిశ్చయముగా ఆ ప్రజలు తమ్మును కష్టపెట్టు వారిని, వారు పడుతున్న బాధలు అన్నీ, వారి దుఃఖము నేను చూచాను. వారిని ఎవరు కష్టపెడుతున్నారు, ఎలాంటి బాధలు పెడుతున్నారు, ఎలాంటి మాటలు అంటున్నారు, ఎంత చిత్రహింసలు పెడుతున్నారు, అన్నీ నా కళ్ళు చూచాయి. వాళ్ళు ఎక్కెక్కి ఎంత ఏడుస్తున్నారు, ఆ ఏడుపు నేను చూచాను. నిజమే బిడ్డలారా, అధికారం ఉందని, అధార్తి ఉందని అన్యాయముగా మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. వారి అంతరాత్మ కన్నీళ్ళు పెట్టుకునేలాగున మనము చేయకూడదు. అక్కడ చూడండి, ఏప్రిల దేవుడు మాట్లాడుచున్నాడు, ఇశ్రాయేలు ప్రజలట, ఐగుప్తీలట నానా కష్టము, నానా బానిసత్వము, నానా బాధకి గురి చేసినప్పుడు ఆ కన్నులట, దేవుని కన్నులు, ఆ కన్ను దృష్టి వాళ్ళ మీదకి వచ్చి ఆ బాధను చూచి, ఆ కన్నీళ్లు చూచి, దుఃఖపడుచున్న వారిని చూచి నిశ్చయముగా నేను విడిపిస్తాను. అలా దేవుడు కూడా నీ బాధ తీయటానికి ఒక టైం ఉంటుంది, నీ కష్టం తీయటానికి ఒక టైం ఉంటుంది, నీ మొర్ర వినటానికి ఒక టైం ఉంటుంది, నీ ఆపదను తొలగించడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో నేను వెంటనే దేవుడు తప్పిస్తాడు. అది సంవత్సరములు పట్టునా, నెలలు పట్టునా, నీవు ఓరిమితో సాత్వికతతో నీవు కనిపెట్టుకోవాలి. అందుకే దేవుడు వారిని చూచాను, వారి బాధ చూచాను అని దేవుడు చెప్పాడు. మిగతా వాక్యం రేపు విందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలవబడి చేతులు జోడించి ఆ తండ్రికి ప్రార్థన చేయండి. స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వాధికారము కలిగిన దేవా, ప్రియమైన రక్షకుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, పరలోకపు తండ్రి, శ్రేష్ఠుడా, ఘనుడా, మహోన్నతుడా, నీ బలిపీఠము అయ్యా, నీ మందస్థము, ఈ ఆల్టర్ దగ్గర నీ గొప్ప మహిమను బట్టి వందనములు ప్రభువా. ఇశ్రాయేలు దేవుడా, అయ్యా తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా దిగిన తండ్రి, బయలుపడిన దేవా, ప్రత్యక్షమైన దేవా, నీకే స్తోత్రములు తండ్రి. నీ ప్రత్యక్షత కొరకు వందనములు. ఈ సన్నిధి బిడ్డలకి బహుగా తోడుగా ఉండి ఆత్మ ద్వారా నడిపించి వాక్యం వారి హృదయాల్లో భద్రపరిచి అయ్యా, మోషేషకు ఉపవాస ప్రార్థన దినముల యొక్క దీవెనలన్నీ మెండుగా అనుగ్రహించి దైవాశీర్వాదములతో ప్రతి బిడ్డని, కుటుంబాన్ని దీవించి ఏ వైరస్ వారిని ముట్టకుండా కాపాడి రాష్ట్రాలను, దేశాలను, భారతదేశమును కాపాడమని యేసు నామమున ఆమేన్. प्रभु यीशु रक्त में जाए अपवादी क्रिया कलाए में जाए आदि क्रिया कलाए संपूर्ण विजय अधिकंत नाशनము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృపా, ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువు రక్షణ, స్వస్థతయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును సదాకాలము మీ అందరికీ తోడై ఉండి పెండ్లి కుమారుని రాకడికి ఆయత్తపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరణాత. థ్యాంక్ యూ.